శ్రీకాకుళం జిల్లాలో ఎండలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంటోంది. జిల్లాలో 12 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు వృద్ధులు, పిల్లలు పలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో ఎండలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఎండల తీవ్రత ప్రభావం వల్ల ప్రయాణికుల రద్దీ అయితే తగ్గింది. ఈరోజు మనం శ్రీకాకుళం కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం. కొత్తూరులో అయితే 44.40 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదు. ఎండల తీవ్ర ప్రమాదం స్థాయికి చేరుకున్నాయి. శనివారం 12 మండలాల్లో తీవ్ర ఉష్ణోగ్రత విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికల మేరకు శనివారం కొత్తూరులో అయితే అధిక సంఖ్యలో ఉష్ణోగ్రత 44.4% గరిష్ట ఉష్ణోగ్రత. శ్రీకాకుళంలో 10 మండలాల్లో అయితే వడగాల్పులు ఉన్నాయి. ఆమదల వలస, బూర్జీ, హిరమండలము, జలుమూరు, కంచిలి, కొత్తూరు, ఎల్లన్పేట, మందస, నందిగాం ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులతో వీస్తున్న వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల్లో ఇళ్లలోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు అత్యంత అవసరాలకు వేసవి సెలవు దృష్టిలో ఏప్రిల్ 24 నుండి జూన్ 11 వరకు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలు ఎటువంటి శిక్షణా తరగతులు కానీ నిర్వహించకూడదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల తీవ్ర వడగాల్పులు ఏర్పడ్డాయి. తీవ్ర వడగాల్పులతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే దశలో ఇక్కడ మనతో పాటు సుబ్బారావు ఉన్నారు. సుబ్బారావు అంటే ఎండల తీవ్రత వలన ఏ విధంగా ప్రయాణాలు కానీ వ్యాపారాలు కానీ ఎటువంటివి జరుగుతున్నాయి చెప్పండి. ప్రయాణికులకి చాలా ఇబ్బందిగా ఉందండి. ఎండ తీవ్రంగా ఉంది. దానివల్ల ఏంటంటే మా వ్యాపారాలు కూడా దెబ్బతినేసాయి. దయచేసి ఇంట్లో నుండి ఎవరైనా బయటకు వస్తే గొడుగు కానీ, వాటర్ బాటిల్తో నీళ్ళు కానీ, టోపీ కానీ ప్రయాణికులు తెచ్చుకోవడం చాలా మంచిదండి. వడదెబ్బలకి చాలా మనం జాగ్రత్త పడితేనే మనం చక్కగా తిరగగలం. ఈ నిర్వాసించి కానీ బయలుదేరి వస్తే మనం దెబ్బతినేస్తాము. అది మనం జాగ్రత్తగా మనం చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఏ వ్యాపారం చేస్తున్నారు? మేము పళ్ళు వ్యాపారం చేస్తున్నామండి. ఇన్నాళ్ళకి ప్రజలు రావడం లేదు. ఈ ప్రీ బస్సులు అనేసి కూడా ఎవరు రావడం లేదు. ఎండకు జడిసి మా సరుకులు కూడా ఎండిపోతాయి. మేము 10 కేజీలు తెస్తే ఎండిపోయి 5 కేజీలు అయిపోతాయి. ఎండ చాలా తీవ్రంగా ఉంది. చాలా వడదెబ్బలుగా ఉందండి. మీరు ఏ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్నారు? మాది సారాకోట మండలం అండి. ఇక్కడికి వచ్చి నివాసించి మేము ఇక్కడ వ్యాపారం చేసుకుంటాను. కానీ ఇన్నాళ్ళగా వ్యాపారం నడడం లేదు. ఎండ దెబ్బకి చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు మీరు సారుకోట నుంచి వచ్చి ఈ శ్రీకాకుళంలో ఉండి ఈ వ్యాపారాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఈ వ్యాపారం ఎందుకు ఎంచుకోవడమంటే మనకు చదువు స్వామ్యత లేదండి. ఏదైనా కష్టపడలేక వయసు అయిపోయింది కాబట్టి ఇదైతే కాస్త కుటుంబాన్ని పోషించుకోగలం అనేసి ఈ వ్యాపారంలో దిగామండి. కాకపోతే ఇంతకుముందు ఒక కొద్ది గొప్ప కుటుంబాన్ని పోషించుకోగలిసాము. ఇప్పుడైతే చాలా తీవ్రంగా ఉందండి. అయితే ప్రధానంగా ఈరోజు చూస్తున్నాం శ్రీకాకుళంలో అయితే ఈ ఎండల తీవ్రత వల్ల ఈ ఉష్ణోగ్రత అధిక సంఖ్యలో 44.4 వరకు చేరిందని ప్రజలు ఇబ్బంది పడుతూ చిరు వ్యాపారాలు అయితే బతకలేని పొజిషన్లో ఉన్నా ఎప్పటికైనా ఈ ఎండల తీవ్రత ఇంకా మరో 40 రోజుల పాటు ఉంటుందని. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ ఇప్పటికీ చాలా రోజుల నుండి అయితే వ్యాపారాలు జరగడం లేదు. ప్రధానంగా ఎండ అయితే తీవ్ర స్థాయిలో ఉండడం వల్ల, ఉష్ణోగ్రత పెరగడం వల్ల ప్రజలు రద్దీ తగ్గిందని సుబ్బారావు చెప్పుకొని వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో బాలకృష్ణ.